గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలైట్ వేవ్ థియరీ. ఓకే సార్. సో ఎలైట్ వేవ్ థియరీ అనేది మనకి స్టాక్ మార్కెట్లో దట్ పర్టికులర్లీ టెక్నికల్ అనాలిసిస్లో ఒక థియరీ ఉంది. సో ఈ థియరీని రాల్ఫ్ నెల్సన్ ఎలియట్ అనే అతను 1930లో డెవలప్ చేశారు. ఓకే. సో ఆయన ప్రకారం ఏంటంటే మార్కెట్ అనేది ఒక సైక్లింగ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. మ్మ్. సో మార్కెట్ అనేది మనకి ఒక సైక్లింగ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ సైక్లింగ్ ఎక్కడ రిపీట్ అవుతుంది, ఎలా రిపీట్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఎలైట్ వేవ్ థియరీ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. మ్మ్. సో ఈ ఎలైట్ వేవ్ థియరీలో ఈ థియరీకి సంబంధించి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అట్లనే దీనికి సంబంధించి ఈ థియరీకి సంబంధించినటువంటి వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మ్మ్. సో ఆ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో అందులో ఉన్నటువంటి బేసిక్ మార్కెట్ మూవ్మెంట్స్. సో ఎలైట్ వేవ్ థియరీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వేవ్ క్యారెక్టరిస్టిక్స్, సో బేసిక్ అందులో ఉన్నటువంటి బేసిక్ మార్కెట్ మూవ్మెంట్స్ సో ఎలా ఉంటాయి అనే దాని గురించి సో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎలిట్ వేవ్ థియరీలో మార్కెట్ మూవ్మెంట్స్ ఎలా ఉంటుందంటే, సో మార్కెట్ అనేది జనరల్గా మూవ్స్ ఇన్ ద 5+3 ప్యాటర్న్లో మూవ్ అవుతుంది. అంటే 5+3 ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. సార్. సో ఇలా 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 అనేది 5 వేవ్ సీక్వెన్స్. సో ఈ 5 వేవ్ సీక్వెన్స్ ప్లస్ ఈ 5 వేవ్ సీక్వెన్స్కి అడిషనల్గా ఇంకో సీక్వెన్స్ ఉంటుంది. ఫైవ్ వేవ్ సీక్వెన్స్కి అడిషనల్గా మనకి ఇంకో సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఏంటంటే ఏ బి సి. మ్మ్. సో 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 అనేది ఒక వేవ్ సీక్వెన్స్. సో ఈ వేవ్ సీక్వెన్స్కి కౌంటర్గా ఈ ఏబిసి అనేది కరెక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మ్మ్. సో ఈ 0 to 1 వేవ్ ఏదైతే ఉందో 0 to 1 అనేది ఇంపల్సివ్ వేవ్. అట్లనే 2 to 3 అనేది ఇంపల్సివ్ వేవ్. అట్లనే 4 to 5 ఆల్సో ఇంపల్సివ్ వేవ్. అట్లనే 5 to ఏ కూడా ఇంపల్సివ్ వేవ్. అట్లనే మ్మ్. B to C కూడా ఇంపల్సివ్ వేవ్. మ్మ్. అయితే దీనికి ఎగ్నెస్ట్గా ఏదైతే 1 to 2 ఉందో, 3 to 4 ఉందో, A to B ఉందో, ఈ మూడు వేవ్స్ మనకి కరెక్ట్ వేవ్స్ అనమాట. మ్మ్. ఈ మూడు వేవ్స్ మనకి కరెక్ట్ వేవ్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మోటివ్ వేవ్ అండ్ కరెక్ట్ వేవ్. సో మోటివ్ మ్మ్. వేవ్స్, ఇందులో ఎన్ని మోటివ్ వేవ్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్ని మోటివ్ వేవ్స్ ఉన్నాయి? మోటివ్ వేవ్సా సార్? 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఇదొక వన్ వన్ మోటివ్ వేవ్, యా. 2, ఇదొక మోటివ్ వేవ్, 3, ఇదొక మోటివ్ వేవ్. A to B. 5 to A, 5 to A, సారీ. ఇదొక మోటివ్ వేవ్. అండ్ B to B to C ఇదొక మోటివ్ వేవ్. సో 5. 1, 2, 3, 4, 5 5. వచ్చేసరికి 5 మోటివ్ వేవ్స్ ఉన్నాయి. రైట్? యా. సో 5 మోటివ్ వేవ్స్ ఉంటే అంటే కరెక్ట్ వేవ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1, 2, 2, 3. 3.
Yeah. సో కాంబినేషన్ ఆఫ్ మోటివ్ వేవ్స్ అండ్ కరెక్షన్ వేవ్స్ అంటే 5+3 ప్యాటర్న్ అంటే, సో 5+3 అంటే ఏంటి, 5 మోటివ్ వేవ్స్, 3 కరెక్టివ్ వేవ్స్. Mm. సో 5+3 ప్యాటర్న్, ఎంటైర్ 5+3 ప్యాటర్న్ టోటల్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మొత్తంగా కలిపి మనం ఎలైట్ వేవ్ థియరీ అంటాం. Yes, sir. Yes, sir. సో ఈ 5+3లో 0 to 1 అనేది మోటివ్ వేవ్, 1 to 2 అనేది కరెక్టివ్ వేవ్, 2 to 3 అనేది మోటివ్ వేవ్, 3 to 4 అనేది కరెక్టివ్ వేవ్, 4 to 5 అనేది మోటివ్ వేవ్, 5 to A కూడా మోటివ్ వేవే. Yeah. అగైన్ A to B వచ్చరికి మళ్ళీ కరెక్టివ్ వేవ్ అవుతుంది, B to C వచ్చరికి మళ్ళీ మోటివ్ వేవ్ అవుతుంది. సో టోటల్గా 5 మోటివ్ వేవ్స్, 3 కరెక్టివ్ వేవ్స్, కాంబినేషన్ ఆఫ్ సెట్ మొత్తంగా కలిపి మనం ఎలైట్ వేవ్ థియరీ అంటాం. Mm. Mm. సో ఇది టోటల్గా ఎలైట్ వేవ్ థియరీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. Okay, sir. ఎలైట్ వేవ్ థియరీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టోటల్గా ఇలా ఉంటాయి. అయితే మార్కెట్లో ఇదేం జరుగుతుందంటే మీకు, Yes. సో ఈ 5+3 స్ట్రక్చర్ అనేది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎలాగా Mm. అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. Mm. 5 Yeah. A to B C. ABC, Mm. దెన్ అగైన్ Mm. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మనకి, 0 to 5 అనేది ఒక మోటివ్ వేవ్, Mm. 1 to 2 అనేది అదే 5 to A to C. A to C అనేది ఒక కరెక్టివ్ వేవ్. Yeah. 0 to Again. 5. అగైన్ అంటే ఇప్పుడు ఇది మొత్తం 0 to 1 ఇక్కడ, Mm. అండ్ 1 to 2, Mm. 2 to 3, 2 to 3. 3 to 4. 3 to 4, Mm. 4 to 5. Yeah. దీనికి ఐ విల్ చేంజ్ ద కలర్. 1 2 3 3. 4 5. 5. సో Yeah. ఇంటర్నల్గా ఏం జరిగింది, ఇంటర్నల్గా ఒక మోటివ్, కరెక్టివ్, మోటివ్, Motive, కరెక్టివ్, corrective, మోటివ్. Yes. సో ఈ టోటల్ మోటివ్ అనేది మళ్ళీ దాని హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏమైంది, టోటల్గా ఒక మోటివ్, మళ్ళీ ఒక కరెక్టివ్, మోటివ్, కరెక్టివ్, మోటివ్ అయింది. Motive. Mm. సో దీని ఈ అబౌ టైం ఫ్రేమ్లో, ఇంకా దీనికంటే అబౌ టైం ఫ్రేమ్లో ఈ ఎంటైర్ 5 సీక్వెన్స్ ఏమవుతుంది, ఒక మోటివ్ అవుతుంది. ఒక మోటివ్ అవుతుంది, Yes. ఒక మోటివ్ అవుతుంది. Yes. సో ఇలాగా మార్కెట్ సైకిల్ అనేది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. Mm. Mm. క్లియర్? Yes, sir. Clear.